చెరువులు కుంటల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంకల్పం మంచిదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామంలో మౌంటైన్ హైట్స్ లో సుచిరి ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంకల్ప్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై కిరణ్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని సంకల్ప దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. సమాజానికి సేవ చేస్తున్న పలువురు ప్రముఖులను వెంకయ్యనాయుడు సుచిరి ఇండియా ఫౌండేషన్ అధినేత కిరణ్ సత్కరించారు. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన పద్మశ్రీ జావద్ పయోంగ్, తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ తారిని, మరో ఇద్దరిని ఆయన సన్మానించారు. 2 దశాబ్దాలకు పైగా ప్రతి ఏడాది సంకల్ప్ దివాస్ నిర్వహిస్తున్నట్లుగా కిరణ్ తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా కొందరి జీవితాల్లోనైనా వెలుగును నింపేలా చూసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా కిరణ్ వెల్లడించారు. మనం చూడండి, పరోపకారం, ఇతరులకు మేలు చేయడం. చెట్లు ఎందుకు ఫలాలు ఇస్తాయి? చెట్లు ఫలాలు అవి తినవు కదా. ఆ చెట్ల యొక్క ఫలాలు అంటే పండ్లు జనం కోసం, మన కోసం. అలాగే నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నదులు ప్రవహించేది ఎవరి కోసం? మన కోసం, మనకు నీళ్లు ఇవ్వడం కోసం, మన అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం. అలాగే ఆవులు పాలిస్తూ ఉంటాయి. ఆవులు పాలు దేనికి? కేవలం వాటి పిల్లలకే కాదు, మన కోసం, మన పిల్లల కోసం పడాలి అనేది మన యొక్క వేదాల్లో చెప్పినట్టు విషయం. ఈ జన్మంలో కల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మ అని చెప్పి మన సనాతన ధర్మం చెప్తుంది. నోరు లేని చైతన్యం ఉన్న కోట్లాది జీవరాశులు ఇతరుల కోసమే ఉపయోగపడుతున్నప్పుడు చైతన్యం ఒక మనిషికి కూడా ఇంతగా. ప్రతి సంవత్సరం ఒక మెగాసిస్ అవార్డు అంటే దేశవ్యాప్తంగా ఒక సామాజిక స్ఫూర్తిని పెంపొందించే ఒక మనిషిని ఫెలిసిటేట్ చేసుకుంటూ ఒక పండుగలాగా సంకల్ప్ దివస్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున దాదాపు 2800 మంది స్పెషల్ కిడ్స్ అంటే రకరకాల వైకల్యంతో ఉన్నటువంటి పిల్లలందరితోటి ఒక 50 ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకి ఈ రోజున ఇక్కడ మనం కలుస్తుంది. ఇక్కడ అందరినీ మరి చూస్తున్నారు. ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమంలా కాకుండా వాళ్ళందరితోటి జరుపుకునేటువంటి ఒక పండుగలాగా వాళ్ళు చూసుకున్నటువంటి స్కిల్స్, వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ను అన్నిటినీ ఇక్కడ డిస్ప్లే చేసుకొని వాళ్ళు జరుపుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన పండుగగా ఈ రోజున జరుగుతుంది.